ఆర్టికల్ 17 ఈ ఆర్టికల్లో మనం అన్టచబిలిటీ గురించి మనం డిస్కస్ చేస్తాం అనమాట. అయితే అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ గురించి ఈ ఆర్టికల్ అయితే చెప్తుంది. అయితే వేరే ఆర్టికల్స్ అనేవి రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి, బట్ ఈ ఆర్టికల్ అనేది అబ్సల్యూట్ ఇన్ నేచర్ అని చెప్పుకోవచ్చు. ఏదైనా అన్టచబిలిటీ ఏ ఫామ్లో అయినా సరే ఇదైతే ప్రొహిబిట్ చేస్తుంది అనమాట ఈ ఆర్టికల్. అలాగే ఈ లాస్ కూడా ఉన్నాయి ఈ అన్టచబిలిటీని మనము ఎండ్ చేయడానికి. అన్టచబిలిటీ అఫెన్స్ యాక్ట్ 1955, అన్టచబిలిటీ అఫెన్స్ యాక్ట్ 1955 and comprehensively amended in the 1976, and Scheduled Caste and Scheduled Tribes Prevention of Atrocity Act 1989. ఈ అన్ని యాక్ట్స్ అనేది అన్టచబిలిటీస్ని ఎండ్ చేయడానికి యూజ్ అవుతాయి అన్నమాట, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇట్ ఈస్ ఏ అబ్సల్యూట్, వేరే రైట్స్ అనేవి అబ్సల్యూట్ కాదు, రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయి. బట్ ఈ ఆర్టికల్ 17 అనేది అబ్సల్యూట్ రైట్ అని చెప్పచ్చు. అండ్ ఆర్టికల్ 18 అబాలిషన్ ఆఫ్ టైటిల్స్. టైటిల్స్ ఏమున్నాయో రాజా మహారాజా అలాంటివి టైటిల్స్ అనేది అబాలిష్ చేస్తుందన్నమాట ఈ ఆర్టికల్. అండ్ ఆర్టికల్ 18 క్లాస్ ఏ చూసుకుంటే నో టైటిల్ నాట్ బీయింగ్ ఏ అకాడమిక్ ఆర్ మిలిటరీ డిస్టింక్షన్ విల్ బీ కన్ఫర్మ్డ్ బై ద స్టేట్. అయితే ఎక్సెప్ట్ మిలిటరీ అండ్ అకాడమిక్ టైటిల్స్ తప్ప వేరే టైటిల్స్ని ఇదైతే అబాలిష్ చేస్తుందన్నమాట. అండ్ ఆర్టికల్ 18 క్లాస్ 2 నో సిటిజన్ ఆఫ్ ఇండియా విల్ యాక్సెప్ట్ ఎనీ టైటిల్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ ద ఫారెన్ స్టేట్స్. అలాగే ఫారెన్ స్టేట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళ నుంచి ఎలాంటి టైటిల్ అనేది తీసుకోవద్దు వితౌట్ పర్మిషన్ ఆఫ్ ద గవర్నమెంట్. And Article 13 Clause 3, a non-citizen of India will not while he holds any office of profit or trust under the state except without the president consent. అంటే ఏ పర్సన్ అయినా సరే నాన్ సిటిజన్ ఎవరు ఉన్నారో వాళ్ళు ప్రెసిడెంట్ కన్సెంట్ లేకుండా ఎలాంటి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కానీ అలాంటి ట్రస్ట్ అనేది చేయకూడదు అనమాట. And Article 18 Clause 4, any person holding any office of profit or trust under the state shall not, without the consent of president, and accept any of the presents, enrollments and the office of any kind of under any foreign state. అలాగే ఎవరెవరు, అలాగే సపోజ్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఉన్నారనుకోండి, వాళ్ళు వేరే కంట్రీలో వర్క్ చేసేటప్పుడు ఎలాంటి టైటిల్స్ కానీ ఎలాంటి ప్రెజెంట్స్ కానీ ఎలాంటి ఎన్రోల్మెంట్స్ ఇచ్చినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ అయితే చేయొద్దు. ఎందుకంటే మనం వితౌట్ పర్మిషన్ ఆఫ్ ప్రెసిడెంట్తోనే యాక్సెప్ట్ అనేది చేయాలి. అలాగే ఆ ప్రెజెన్స్ కానీ ఏవైనా సరే అది డైరెక్ట్ గవర్నమెంట్కి మాత్రమే వెళ్తాయి అన్నమాట. అయితే ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు. రైట్ టు ఫ్రీడమ్. Fundamental right to freedom is given in the article 19 to 22. 19 to 22లో మనకు ఈ రైట్ టు ఫ్రీడమ్ అయితే గురించి ఉంటాయి. అలాగే ఇది నాట్ ఎన్ అబ్సల్యూట్ ఫండమెంటల్ రైట్ అని చెప్పుకోవచ్చు. దీనికి కూడా రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ దీంట్లో మనం ఆర్టికల్స్ చూసుకుంటే 5 ఆర్టికల్స్ అయితే ఉన్నాయి. ఆర్టికల్ 19 ప్రొటెక్షన్ ఆఫ్ 6 ఫ్రీడమ్స్: స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, అసెంబుల్ పీస్ఫుల్లీ వితౌట్ ఆర్మ్స్, form association, move freely, reside and practice any profession. And Article 20 protection against conviction of offence, no post facto law, no double jeopardy and no self incrimination. And Article 21 protection of life and personal liberty. And Article 21A right to education. And Article 22 protection against arrest and detention. అండ్ దీంట్లో అయితే ప్యూనిటివ్ డిటెక్షన్ ఉంది, అలాగే ప్రివెంటివ్ డిటెక్షన్ కూడా ఉంది. ఆర్టికల్ 19 గురించి డిస్కస్ చేద్దాం. ఇది ప్రొటెక్షన్ ఆఫ్ సర్టన్ రైట్స్ అని చెప్పచ్చు. ఎలా అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఇట్ ఇంప్లైస్ ద సిటిజన్ హ్యావ్ ద రైట్ టు ఎక్స్ప్రెస్ హిస్ వ్యూ. సిటిజన్కి తన వ్యూస్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు, అలాగే ఒపీనియన్స్ కానీ బిలీఫ్స్ కానీ అలాగే కన్విక్షన్స్ ఫ్రీలీ త్రూ స్పీచ్, రైటింగ్, పెయింటింగ్ అండ్ ప్రింటింగ్ ఎక్సెట్రా. అలాగే తనకైతే రైట్ ఉంది తన వ్యూస్ని ఎక్స్ప్రెస్ చేయడానికి, ఒపీనియన్స్ కానీ అలాగే స్పీచ్లో అయినా సరే, రైటింగ్స్లో అయినా సరే, పెయింటింగ్స్ అయినా సరే, ప్రింటింగ్లో అయినా సరే. అండ్ దీనికి కూడా రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయన్నమాట.
And Supreme Court has held that the following activities has speech and expression under Article 19. అయితే సుప్రీం కోర్ట్ అనేది కొన్ని యాక్టివిటీస్ అయితే చెప్పింది అండర్ ఆర్టికల్ 19. అది చూసుకుంటే రైట్ టు ప్రొపగేట్ అదర్స్ వ్యూస్, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్, రైట్స్ అగైన్స్ ద ఇంపోజిషన్ ఆఫ్ ప్రీ సెన్సర్షిప్ ఆన్ ఏ న్యూస్ పేపర్, రైట్ టు టెలికాస్ట్, ఫ్రీడమ్ ఆఫ్ కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్, ఫ్రీడమ్ ఆఫ్ సైలెన్స్, right against telephone tapping, right against band called by political parties or organization, right to demonstration or picketing. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. అలాగే గ్రౌండ్స్ ఆఫ్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయని చెప్పుకున్నాం కదా, ఏ రైట్కైనా సరే ఎక్సెప్ట్ 17 తప్ప వేరే రైట్స్కి, ఫండమెంటల్ రైట్స్కి రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయి. అయితే రీజనబుల్ రెస్ట్రిక్షన్ చూసుకుంటే సావర్జినిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా, అండ్ సెకండ్ వన్ సెక్యూరిటీ ఆఫ్ ఇండియా అండ్ పబ్లిక్ ఆర్డర్, డీసెన్సీ అండ్ ఆర్ మొరాలిటీ అండ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఆర్ డిఫామేషన్ అండ్ ఇన్సైట్మెంట్ టు అన్ అఫెన్స్. ఇవనేది రీజనబుల్ రెస్ట్రిక్షన్స్. అండ్ ఫ్రీడమ్ టు అసెంబుల్ పీస్ఫుల్లీ అండ్ వితౌట్ ఆర్మ్స్ అనేది కూడా ఆర్టికల్ 19లో అయితే ఉంది. అండ్ టేకింగ్ ఎనీ ప్రొఫెషన్ అండ్ హోల్డింగ్ పబ్లిక్ మీటింగ్ అండ్ డెమాన్స్ట్రేషన్, ఇది ఒక ఫండమెంటల్ రైట్ అని చెప్పుకోవచ్చు. పబ్లిక్ మీటింగ్స్ కండక్ట్ చేయడం, అలాగే ప్రొసెషన్స్లో పాల్గొనడం, అవి కూడా ఒక ఫండమెంటల్ రైట్స్ అని చెప్పొచ్చు. దిస్ రైట్స్ కెనాట్ బి ఎక్సర్సైజ్డ్ ఆన్ పబ్లిక్ ల్యాండ్. అయితే ఇవి పబ్లిక్ ల్యాండ్ మీద చేయలేమన్నమాట. జస్ట్ లైక్ పబ్లిక్ గవర్నమెంట్ ప్రాపర్టీస్ కానీ అలా. ద రైట్ డస్ నాట్ ఇంక్లూడ్ ద రైట్ టు స్ట్రైక్. అలాగే రైట్ టు స్ట్రైక్ అనేది రైట్ అయితే కాదు. మనము ఫ్రీడమ్ టు అసెంబుల్ పీస్ఫుల్లీ అండ్ వితౌట్ ఆర్మ్స్ దాంట్లో. అలాగే గ్రౌండ్స్ ఆర్ రీజనబుల్ రిస్ట్రిక్షన్ చూసుకుంటే సావర్జినిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా అండ్ పబ్లిక్ ఆర్డర్. అండ్ సి ఫ్రీడమ్ టు ఫార్మ్ అసోసియేషన్, యూనియన్స్ ఆర్ కోఆపరేటివ్ సొసైటీస్. అయితే మనకైతే ఫ్రీడమ్ ఉంది అసోసియేషన్స్ ఫామ్ చేయడానికి, అలాగే యూనియన్స్ కానీ అండ్ కోఆపరేటివ్ సొసైటీస్ అయితే ఫామ్ చేయడానికి మనకు రైట్ అయితే ఉంది. అండ్ దానికి కూడా ఒక రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయి అనమాట. సోవర్జినిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియాని అండ్ పబ్లిక్ ఆర్డర్ అండ్ మొరాలిటీ అండ్ ఫ్రీడమ్ టు మూవ్ ఫ్రీలీ త్రూ అవుట్ ద ఇండియన్ టెరిటరీ. అయితే మనము ఇండియాలో ఎక్కడైనా తిరగచ్చు ఇండియన్ టెరిటరీలో ఫ్రీగా. బట్ వాళ్ళకు కూడా సమ్ రిస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్, జనరల్ పబ్లిక్, అలాగే ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అని చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్నర్ లైన్ పర్మిట్ అని ఉంటుంది అనమాట. ఇన్నర్ లైన్ పర్మిట్, అవుటర్ లైన్ పర్మిట్, ఇవనేది పర్మిట్స్ అనమాట. సపోజ్ జస్ట్ నాగాల్యాండ్ కానీ అలా మేఘాలయ అలాంటి ఏరియాస్కి వెళ్ళినప్పుడు ఇండియన్ సిటిజన్స్కి అయితే ఇన్నర్ లైన్ పర్మిట్, అలాగే ఫారినర్స్కి అయితే అవుటర్ లైన్ పర్మిట్ అయితే ఉంటేనే మనం ఎంటర్ అవుతాం అనమాట ఆ స్టేట్స్లో. ఎందుకంటే వాళ్ళ ట్రెడిషనల్ని కాపాడుకోవడం కోసం వాళ్ళు అలా పెట్టుకున్నారు, వేరే వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా. అండ్ ఫ్రీడమ్ టు రిసైడ్ అండ్ సెటిల్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియా, ఇది కూడా ఒక రైట్ అనమాట. ఎక్కడైనా మనం బతకచ్చు, అలాగే ఎక్కడైనా మనం రిసైడ్ చేయొచ్చని. అలాగే సుప్రీంకోర్టు అనేది కొన్ని క్రైటీరియాస్ అలాగే రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టింది. ఎలా అంటే కొన్ని ఏరియాస్ ఏవి ప్రొహిబిటెడ్ ఏరియాస్ ఉన్నాయో దాంట్లో మాత్రం మనం రిసైడ్ అయితే చేయలేం, అలాగే సెటిల్ కూడా చేయలేం అనమాట. అండ్ గ్రౌండ్స్ ఆఫ్ రిస్ట్రిక్షన్ చూసుకుంటే ఇంట్రెస్ట్ ఆఫ్ ద పబ్లిక్, జనరల్ పబ్లిక్, అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఎనీ షెడ్యూల్డ్ ట్రైబ్స్. రైట్ టు ప్రాపర్టీ హ్యాస్ బీన్ రిపీల్డ్ బై ద 44th Amendment Act, ఇది తీసేద్దాం. అలాగే ఫ్రీడమ్ టు ప్రాక్టీస్ ఎనీ ప్రొఫెషన్ ఆర్ టు క్యారీ ఆన్ ఎనీ ఆక్యుపేషన్, బిజినెస్ ఆర్ ట్రేడ్. అయితే మనకి ఏ ప్రొఫెషన్ అయినా చేయొచ్చు, అలాగే మనము ఏ ఆక్యుపేషన్ అయితే అండ్ ఏ బిజినెస్ అయినా పెట్టుకోవచ్చు. బట్ దానికి కూడా రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉండాలి, అలాగే అది పబ్లిక్ ఫ్రెండ్లీగా ఉండాలి. అలాంటప్పుడే మనము అది లీగల్గా కూడా ఉండాలి. అలాంటప్పుడే మనము ఆ బిజినెస్ కానీ అలాగే ఆ ట్రేడ్ కానీ ఆ ప్రొఫెషన్ అనేది ప్రాక్టీస్ చేయొచ్చని ఈ ఆర్టికల్లో ఉంది. అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.
అయితే నెక్స్ట్ క్లాస్లో మనము రిమైనింగ్ ఆర్టికల్స్ గురించి కవర్ చేసుకుందాం. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.